హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ జీవన్ బటు వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే సూపరు. అండ్ నిన్న ఏమైందంటే యాదగిరి అన్న వాళ్ళ ఫ్యాన్ వాళ్ళ ఇంటికి అండ్ అన్న వర్క్ చేసిన ప్లేస్ పోయొచ్చినాం కదా. ఎట్లుందన్నా నిన్నటి వాతావరణం, నిన్నటి రోజు గురించి? నేను ఎట్లా చెప్పాలంటే నాకు అర్థమైతే లేదు, కానీ షార్ట్ కట్ చెప్తాను. షార్ట్ కట్ లేదు. ఓవర్లోడ్ వర్క్ అయ్యి స్ట్రక్ అయిన సిస్టమ్ కొద్దిగా స్కాన్ చేస్తే ఎంత బాగుంటుంది, ఆ రకంగా అయింది నా మైండ్. పాపం చాలా రోజులు అవుతుంది అక్క. బాపు పెద్ద మనిషి, 3 సంవత్సరాల నుంచి కావచ్చు. వారానికి 2 సార్లు ఫోన్ చేయండి ఉంటాడు, గుర్తుగా చేయడు. మళ్ళీ వీడియో కాల్ చేసి మా పిల్లలతోటి మా భార్యతోటి మాట్లాడి, ఆయనకు లేరా కుటుంబం అనే ముచ్చట కూడా కాదు. ఆయన పెద్ద కుటుంబం, కోమట్లు. చూస్తే వాళ్ళ ఇంట్లో పోతే గోడ ఏడ తెల్లగా కనబడుతుంది, మొత్తం ఫ్రేమ్లతోటే ఉన్నది. ఇంత పెద్ద బల్గానిసి పెట్టుకొని ఇంత బాండింగ్ ఎందుకు పెంచుకున్నాడు అనిపించింది నాకైతే. లాస్ట్కు మధ్యలో ఒక 1 year కూడా గడిచిందే లేదో, బేట నువ్వు రావురా, నీకు వీలు కాదు, నేనే వస్తానన్నాడు నా దగ్గరికి. వద్దే బాబు, నువ్వు అచ్చుడు కాదు, నేను ఇబ్బంది పెట్టుడు కాదు, కానీ నాకే వీలైతే లేదని మాటలతో సర్ది మనకి ఇట్లా ఏదో నచ్చ చెప్పుకుంటూ ఇప్పటిదాకా అయింది. లాస్ట్కి అయితే వస్తానే సిచ్యువేషన్కి వచ్చిండు. కానీ ఇప్పుడు ఏంటంటే మొత్తం ఏం చెప్పాలి చెప్తే బాధ. ఆధార్ కార్డు చేయంగా వచ్చేదానికి బస్సులలో సీట్లు దొరికాయి. ముసలైన కుసుక్కున అటు దొబ్బి ఇటు కింద పడితే మళ్ళీ 3 కాళ్ళ ముచ్చట. ముసలోళ్ళకు 3వ కాలు ఆధారం కర్ర ఉంటాడు. బస్సులు ఎక్కంగా దిగంగా ఏంది ఇబ్బంది అని తాత నేనే, అదే బాబు నేనే వస్తాను. నేను ప్రశాంతంగా పోయినాం. ఇక నుంచి అటు దగ్గర నాకు నా సొంత ఊరికన్నా ఎక్కువ పానమైన ఊరు, 4 ఏళ్ళ సోపతి. ఇంత దగ్గర ఖర్చుకి ఊరికి పోకపోతే ఎట్లుంటుంది అసలు. వాస్తవానికి ప్లాన్ వేరే ఉండే. ఊరి పేరేముండే? కుర్ల. బాన్స్వాడ నుంచి బాన్స్వాడ నుంచి దాదాపు 20 కిలోమీటర్లు ఉంటుంది, 20 పైన ఉంటుందో. ఒకప్పుడు నాకు తెలిసి అది మహారాష్ట్ర డిస్టిక్ అనుకుంటా, మహారాష్ట్ర నాందేడ్ ఆ ఏరియా. అంటే నేను అప్పుడు అక్కడ ప్రాక్టీస్ చేసినప్పుడు కొన్ని పాతయి కొందరి పేషెంట్ల దగ్గరికి పోయినప్పుడు డాక్టర్ సార్కి టపాస్ బుక్ చూడమంటే చూస్తే పాత నాందేడు, దేక్లూరు అడ్రస్ చూపిస్తుండే. అంటే వాళ్ళ డివిజన్, డిస్టిక్ అట్లా చూస్తే బార్డర్ మీద ఉన్నది. మధ్యలో ఒకటి మంజీరా రివర్ ఉంటుంది, బీర్పూర్ దాటి ఒక 54 కిలోలు ఉంటుంది, 1.5 కిలోమీటర్ ఉంటుంది. అది దాటినామంటే కల్చర్ వేరే ఉంటుంది, అది దాటినామంటే కల్చర్ వేరే ఉంటుంది. కన్నడ, మరాఠీ, హిందీ, తెలుగు. కానీ వాళ్ళ ప్రేమలు ఆప్యాయతలకైతే నిజంగా ఆ బంధాన్ని మరవలేదు. కానీ ఇప్పుడు ఇంకొక 15 రోజుల దాకా నా మైండ్ అంతా అప్సెట్ అవుతుంది. ఎందుకు? నా మైండ్ అంతా అంటే వాళ్ళని కలిసి వచ్చినాం కాబట్టి వాళ్ళ ప్రేమలు ఆప్యాయతలు బానిస అయిపోయినావు అట్లా. అది ఏమో ఎట్లుంటదంటే వాళ్ళ నువ్వు కూడా చూసినావు కదా. అవునవును, చాలా. అమ్మ నేనైతే పరిశాన్ అయినా మొత్తానికి అయితే. వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు వస్తే ఒక 2 రోజుల ముందు చెప్పమంటున్నాను. సరే కాకపోతే ఇంత దూరం మంచి కలవకుండా పోతే నా మనసు ఏదో రకం ఉంటుంది అని చెప్పేసి కలిసిపోదామని పోయినా చాలా తృప్తి అయింది. కానీ ఒక రకమైన ఏదో లోటు బాధ, ఎందుకంటే వాళ్ళకి మనసు బాధ పెట్టి వచ్చినేమో కలిసి మళ్ళీ గుర్తు చేసి నేను. కానీ పోవాలని అనిపిస్తుంది, కానీ ఎప్పుడు రందులతో కూడిన ఏంది ఇవే బాధలు, పాటలు ఇవే బిజీ వల్ల కష్టం అవుతుంది. నీవే మొత్తానికి అయితే పోయినావు, వాళ్ళకి సంతోషం అనిపించింది, నీకు సంతోషం అనిపించింది. వాళ్ళైతే ఫుల్ ఖుషి అయ్యారు, ఎందుకంటే మనం లైవ్లో చూసినాం కాబట్టి. శీర్షక్క అయితే ఇంకా ఫ్రెండ్స్ శీర్షక్క అక్కడ ఫ్రెండ్స్ ఏమన్నా శీర్షక్క చాలా రోజుల తర్వాత వచ్చినావు, చాలా బక్కగా అయిపోయినావు. అప్పుడు దొడ్డుకుండేనంట శీర్షక్క, ఇప్పుడు బక్కగా అయిపోయింది. అట్లా గుర్తుపట్టకుండా అయిపోయాను. ఇట్లా వచ్చి సడన్ గా వెళ్తే ఎట్లుంటది అనుకుంటా బాధపడ్డారు పాపం, చాలా బాధపడ్డారు. మాకు కూడా బాధ అనిపించింది, కాకపోతే ఉండలేని సిచ్యువేషన్. అట్లా శీర్షక్కను ఫేస్లో నిన్న హ్యాపీనెస్ చూస్తుంటే వేరే లెవెల్ ఉండే. అందరూ అప్పట్లో కలిసిన వాళ్ళుగా కలిసి ఉన్నాయి కాబట్టి అట్లా. ఇంకా రాసి చెప్తుంది ఇప్పుడు అసలు. నీకు ఎట్లా అనిపించింది రాసి చెప్పు? యాదగిరి అన్న వాళ్ళ ఆడ వర్క్ చేసిన కాడికి పోయినా ఇప్పుడు
యాదగిరిని అయితే లాస్ట్ని అయితే ఇంకా పరిశాన్ అవుతుంది, ఏంది వీళ్ళు ఇంతగానం ప్రాణం చేస్తున్నారు అని చెప్పేసి కదా గమనిస్తుంది, చూస్తా ఉంది, పరిశాన్ అవుతుంది, ఏంది వీళ్ళకి ఇంతగానం చేస్తారని. అయినా కాదే ఘోరంగా అయినదా నేను చూస్తున్నా, ఏంది ఇది అసలు చుట్టపొల్లా లేకపోతే చుట్టపొల్ల కన్నా దారుణంగా లైక్ చేశారు. అయితే విషయం ఏంటంటే వాళ్ళు ఆ లైక్లకు ఆ ప్రేమలకు మా అందరి ఒపీనియన్ కనుక్కున్నావు, కానీ నీ ఫేస్ రీడింగ్ చూసిన నేను. కానీ అసలు బండి నాకు ఇయ్యన్నా, నేను కొంచెంసేపు నడుపుతానా కూడా నువ్వు ఇయ్యలేవు, బాగా టైర్డ్ అయినావు. దాదాపు 130-140 కిలోమీటర్స్ కావచ్చు, అప్ అండ్ డౌన్ 280 అవుతుంది కావచ్చు నాకు తెలిసి మనం ఉన్న లొకేషన్ నుంచి. ఇయ్యలేవు, టైర్డ్ అయినావు, నీకు ఓపిక లేదు అసలు. అయినా కూడా నువ్వు ఎట్లో ఓర్చుకున్నావేమో నీ ఫేస్ రీడింగ్ చూస్తే గమనించిన. అయినా కూడా బాగానే అబ్జర్వ్ చేసినావు, అంటే మా సిచ్యువేషన్స్ అక్కడ మా యొక్క పాత గత జ్ఞాపకాలన్నింటినీ కూడా వాళ్ళు చెప్తుంటే బాగానే. కానీ నీకు వినాలని ఇంకా ఎంతో ఉన్నది, కానీ నీ బాడీ సహకరించలేదు నాకు అర్థమైంది. నాకు అసలు ఓపిక లేకుండా నిన్న ఏమైందంటే మొత్తం అంత బాడీ అంతా ఏదో నీరసంగా అయిపోయింది, అప్పుడప్పుడే ఏదో అయిపోయింది, జ్వరం వస్తుందేమో అనుకున్న అట్లా అయింది. ఎనీవే హ్యాపీ. నా ఒపీనియన్ చెప్పే ముందు వాళ్ళ ప్రేమలకు బానిస అయిపోయి ఇక వాళ్ళు ఉట్టిగా ప్రేమ కాదు, వాళ్ళు ఏమేమి పెట్టిరో కూడా ఇవే సాక్ష్యం అన్నమాట. అప్పటిదప్పుడే పోయి బట్టర్ని వచ్చినామని తెలిసి సీరలు ఇంకో అన్నకు శాలువా కప్పిండు తాత, అండ్ ఇంకా వేరే వాళ్ళు అన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు అక్కడ వాళ్ళు చీరలు పెట్టిండ్రు అక్కకు, అండ్ మాకు కూడా మా లాస్యకో చీర పెట్టిర్రు, అండ్ నాకు టవల్ కప్పిర్రు అట్లనమాట. తాతనైతే ఇంకా బాదిషాలు వీధిశాలు జోరుగా పెట్టినట్టున్నాడు. ఇగో అయితే తాత ఏంటంటే అక్కడ వర్క్ ఇవి చేస్తారంట, ఇవి చేసి వాళ్ళకు ఇళ్ళకి తీసుకుపోతారు కదా, అక్కడ లోకల్ వాళ్ళు చేయించుకుంటాడు. దూరం నుంచి కూడా చాలా దూరం నుంచి కూడా వస్తారంట. ఇక బాదిషాలు అయితే అదిరిపోయినాయి ఫ్రెండ్స్. ఫంక్షన్లలో ఉంటాయి కదా, ఫంక్షన్లలోకి ఇట్లా చేసి ఇస్తాడంట. వాళ్ళ ఇళ్ళకి కూడా తినడానికి ఆర్డర్తోనే చేసిస్తాడంట. ప్రొద్దున ఫోన్ చేసిండు, ప్రొద్దున ఆల్రెడీ 3 గంటలకి లేచి కూర్చున్నాడట. 3 గంటలు లేచి స్టార్ట్ చేస్తే రాత్రి 7 గంటల దాకా చేస్తాడంట. మళ్ళీ ఇవి ఆర్డర్ ఉంటే అంత వర్క్ చేస్తాడు. చీమలు స్టార్ట్ అయినాయి. అట్లుంటుంది. తాత చాలా కష్టపడతాడు. తాతది నిజంగా మామూలు ప్రేమ కాదు. ఆ ప్రేమలు ఇప్పట్లో అసలు దొరకడం చాలా కష్టం, అంటే చాలా కష్టం. అయితే నాకేమనిపించిందంటే యాదగిరి అన్న ఇంత ప్రేమలు సంపాదించుకున్నాడు జీవితంలో, ఇంకేం కావాలని అనిపించింది నాకైతే. ఎందుకంటే అంత మందితోని ప్రేమ సంపాదించుకోవడం అనేది నాటే జోకు. అక్కడ పోతే ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, మొత్తం గల్లీ మొత్తం వస్తున్నారు. ఏ గల్లీకి పోయినా కానీ అంతమంది అంత ప్రేమతోని మాట్లాడము, అంత ప్రేమ చేయడం, తినమనడము, తాగపోతే తినపోతే బాధపడము. ఆయనైతే ఏమేం చెప్పాలన్నా, వచ్చేటప్పుడు మేము రిటర్న్ వస్తున్నాము, అప్పటికే చాలా లేట్ అయింది. 7:30 అవుతుంది కావచ్చు. నాకేమో షూట్ వచ్చింది. మళ్ళీ ప్రొద్దున లేచి సంగారెడ్డి షూట్ అని చెప్పేసి అని అన్నారు, సదాశివపేట దగ్గర, సంగారెడ్డి దగ్గర. ఇక మాకు మళ్ళీ అక్కడి నుంచి రావడానికి 2:30-3 గంటల టైం పడుతుంది అన్నమాట. ఇంకా లేట్ అవుతుంది కదా అని చెప్పేసి మేమేమో అన్నను జరుపుకుంటా వస్తున్నాము, ఆడాడ మాట్లాడుకుంటా. ఆయనకేమో టైం సరిపోదు, మాకేమో మళ్ళీ ప్రొద్దున షూట్ కాబట్టి వాళ్ళు 175 కిలోమీటర్లు పోవాలి, మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి మేమేమో రా అని మేము అనడము. ఇంకా అట్లా ఒక మనిషి ఏమైందంటే ఆయన మాట్లాడలేకపోయాడు అని చెప్పేసి ఆయన ఫోన్ చేసి ఎంత బాధపడ్డాడంటే దారుణానికే దారుణం. ఇంకా మన ఎంత దగ్గర బంధువులు కూడా అంత బాధపడరు. అట్లాంటిది ఆయన ఫోన్ చేసి అట్లనే ఉంటుందని బాధపడు అదని ఇదని ఎంత అది చేసిండంటే ఫోన్లో. మాతో మేము కార్లో వస్తున్నాం కదా, ఆయన స్పీకర్ అయితే అన్న మాట్లాడుతుండే నాకే బాధ అనిపించింది. అసలు వెనకకు పోయి మానే కలిసేద్దాం అన్నట్టు ఫీల్ ఉన్నది నా మైండ్లో. కాకపోతే సిచ్యువేషన్ మళ్ళీ నైట్ అయింది, పిల్లలు ఉన్నారు, ఇక ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక నేను అనలేకపోయినా. లేకపోయింటే ఆ షూట్ ఒకటి లేకపోయినా నీ అమ్మాయి ఏమన్నా కానీ
మాట్లాడదామని అన్నట్టే ఉండే నాకు అంత బాధపడ్డాడు ఆయన. ఇక అర్థం చేసుకోండి ఎంత అదే ఇంకెంతమంది కనవాలి అని ఎంతమంది ఫీల్ అవుతారు అర్థం కాలేదు నాకైతే. అట్లా అయిందనమాట. ఇంకా గులాబ్ జామ్ చేస్తా అనుకున్నాడు తాత. గులాబ్ జామ్ ఇంకా టైం లేదు. బాదుషాలు మాత్రము బాదుషాలు ఇవి ఇగో ఉట్టిగానే విచ్చుకపోతున్నాయి. నోట్లో వేస్తే మొత్తం కరిగిపోతున్నాయి ఉట్టిగానే. చాలా బాగున్నాయి ఈ బాదుషాలకు. అక్కడ తాతకు చాలా ఫ్యాన్స్ ఉన్నారంట. ఇది ఏందో మరి నేను బాదుషాలు తిన్నా కానీ ఇంత మంచి మంచి మళ్ళీ స్వీట్ కూడా బాగా ఎక్కువ లేదు, మంచి సాఫ్ట్గా ఉంది, బాగుంది. ఇవి కూడా అసలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయి అంటే తింటుంటే మస్తు అనిపించింది. ఏం లేదు బిడ్డ నేను నార్మల్నే చేస్తా అని అన్నాడు. ఇంకా ఆయన చేతి వాటం అట్లాంటిది కావచ్చు, బాగా అనిపించింది. ఆయనే చాలా మంచి మనిషి అసలు. తాతనైతే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఇంకా యాదగిరి నచ్చుడుతోనే ఇంకా చాలు బిడ్డ నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టినావు. ఆయన ఫుల్ ఖుషి అయ్యాడు. శిరిషక్కనేమో అన్నాడు. ఏమన్నాడు? నువ్వు అదృష్టవంతురాలి కోడలా, ఎందుకంటే ఇట్లాంటి అల్లుడు దొరికిందని చెప్పేసి అన్నాడు. అంతేనా? నిన్న నైట్ రాగా మేము చెరుగడ్డలు తెచ్చుకున్నాం. చెరుకట్టెలు అంటాము, ఇంత బాగున్నాయి. మేమైతే ఈవెన్ దాకా కొన్ని తిన్నాము. పిల్లలు వచ్చినాక వాడిని వదిలిపెట్టారు. ఇంకా పిల్లలు వచ్చినాక తినడే. విచిత్రం ఏంటంటే ఇలా క్యారెట్ పావు కిలోకు 4 వచ్చినాయి. అంటే 20 రూపాయల పావు కిలో అంట. అంటే ఒక్కొక్క క్యారెట్ 5 రూపాయలకు ఒకటి. 5 రూపాయలకు ఒక్కొక్క క్యారెట్ పడ్డది. ఇంత దారుణం ఇది. ఏమంటావు లాస్య? ఇట్లన్నమాట. ఓకే, సాంగ్స్ ఎడిటింగ్ నడుస్తున్నాయి. యాదగిరి అన్న కొత్త సాంగ్ రాబోతుంది మళ్ళీ. ఫ్రెండ్స్ నిన్న తెచ్చిన ఏంటిది చెరక్కటే కదా, అప్పుడు అన్నీ తీసి పెట్టినాం. అట్లా తీసి పెడితే పిల్లలు స్కూల్ నుంచి అచ్చుడుతోనే మంచిగా తింటున్నారు. వీళ్ళ ప్రేమ అనుబంధాలకు వెలకట్టలేని బంధం వీళ్ళది. చూడండి, యాదగిరి చెరకట్ట తీసుకుంటా మంచిగా శిరిషక్కకు పెడుతున్నాడు, మంచిగా తింటుంది. అట్లా అట్లా ఏమన్నా ఎట్లున్నది? నీ మూత అంతగా ఆడుతుంది, మరి లోపలికి పోవాలి కానీ బయటకు వస్తుంది ఎందుకు? ఏమరా చిరిగా మంచిగా ఉందా? అదిరిపోయిందా? మంచిగా ఉంది.